హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. అయితే కమల్ హాసన్ అగ్ర నటుడు అని చెప్తారు. కాలీవుడ్కి సంబంధించే కాకుండా సినీ ఇండస్ట్రీకి ఆయన ఒక అగ్ర నటుడు. మెయిన్లీ కాలీవుడ్లో ఆయనకున్న స్టార్డమ్ వేరే ఉంటుంది. సో ప్రజెంట్ ఏపీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఏపీలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్కి ఆయన కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ బ్రో అని చెప్పేసి అయితే నాకు మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది అని అయితే ఆయన చెప్పడం జరిగింది. వినడానికి ఎంత బాగుంది కదా. అంటే ఒక అగ్ర నటుడు ఇంకా పవన్ కళ్యాణ్ గారికి వచ్చి మెచ్చుకోవడము, ఇది ఆబ్వియస్లీ ఆయన గెలిచినప్పటి నుంచి అటు కాలీవుడ్ ఇటు టాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆయన కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. సో మొత్తంగా చూసుకుంటే ఎప్పుడూ కూడా అసలు నటులు అని చెప్పేసి మనము ఎప్పుడైతే వాళ్ళు దానికి సంబంధించి కమెంట్స్ పెడతారో ఆబ్వియస్లీ చాలా ఎక్సైట్ అవుతాం. కానీ కమల్ హాసన్ పెట్టిన తర్వాత ఆయన బ్రదర్ అని పెట్టడంతో చాలామంది ఏంటి అంటే దానికి సంబంధించి రీట్వీట్ చేస్తున్నారు. రీట్వీట్ చేసి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి చెప్పడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అయితే మొత్తం సోషల్ మీడియాని ఇన్ని రోజుల పాటు టాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు హల్చల్ చేస్తూ ఉంటే ఇప్పుడు కాలీవుడ్ అగ్రనటుడు అయినటువంటి కమల్ హాసన్ ఆయన వచ్చి ఆయనంతటా ఆయన బ్రదర్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, మిమ్మల్ని చూస్తే నాకు గర్వంగా ఉంది బ్రదర్, లీడర్షిప్ హ్యాష్ట్యాగ్ పవన్ కళ్యాణ్ అంటూ హ్యాష్ట్యాగ్లు కూడా పెట్టి ఇలాంటి హ్యాష్ట్యాగ్లన్నీ ట్యాగ్ చేసి ఆయనని చాలా మెచ్చుకుంటూ ఉన్నారు. అసలు ప్రజెంట్ ఏపీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే 11/27కి అసలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు. అయితే మరి నెక్స్ట్ దాని తర్వాత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. అప్పుడు ఆయన ఏం చెప్తారు ఏంటి అని చెప్పేసి చాలామంది ఆతృతంగా వెయిట్ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే మొత్తంగా చూసుకుంటే అటు కమల్ హాసన్ పెట్టిన ట్వీట్ ప్రజెంట్ సోషల్ మీడియా మొత్తంలో హల్చల్గా మారిందని చెప్పుకోవచ్చు. సో మీరు ఆయన ట్వీట్ గురించి ఏమనుకుంటున్నారు? దాని కింద చాలామంది ట్వీట్స్ చేశారు. సో దాని గురించి ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.